వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే విజయానికి నాంది అవుతాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తెర్నేకల్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరపాక్షి సోదరుడు బూసిన వెంకటేష్, కప్పట్రాళ్ల దివాకర్ నాయుడు ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ తపాల శ్రీనివాస్ నాయుడు, జెడ్పీటీసీ కిట్టు, జేసీఎస్ మండల కన్వీనర్ రాజారెడ్డి, కో కన్వీనర్ కబీర్ దాసు, గుమ్మరాల సర్పంచ్ నరసింహయ్య, తెర్నేకల్ సర్పంచ్ అరుణ్ కుమార్, లూమాంబ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా టైం ఇచ్చినారు వాళ్ళకి సచివాలయం వీళ్ళు ఏం చేసినారు? వాలంటీర్ ఎవరు? వాలంటీర్ ఎవరు? జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు మొట్టమొదటి రోజు బెల్లందొడ్డి అనే గ్రామాన్ని సందర్శించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మాండంగా జనాలు జగనన్నని బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ జగనన్నే రావాలని అందరూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చాలా బ్రహ్మరథం అయితే బ్రహ్మాండంగా పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న చేసినటువంటి సంక్షేమ పథకాలు జనాల్లో జీర్ణించుకుపోయినాయి. బ్రహ్మాండంగా అందరూ కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లా ఎప్పుడెప్పుడు వస్తాయన్నట్టు ఎదురు చూస్తున్నారు. రాగానే జగన్ అన్న దాని గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి అందరూ ప్రత్యేకంగా చెప్తున్నారు. గ్రామాల్లో వీధుల్లో అందరూ బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు పెన్షన్ అయితే ఏంది, అమ్మఒడి అయితే ఏంది, నవరత్నాల్లో అన్ని భాగాలు, విద్యా వసతి అయితే ఏంది, ప్రతి ఒక్కటి కూడా జనాలు గుర్తుపెట్టుకొని ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మాండంగా మళ్ళా 2024లో 100కి 100% మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మన జగన్ అన్ననే సీఎం అని చేసుకోవాలని చెప్పేసి జనాలందరూ ఎదురు చూస్తున్నారు. తర్వాత వీరపాక్షి 100% గెలుస్తాడు. 30,000-40,000 మెజార్టీతో గ్యారంటీ గెలుస్తాడనే ఉద్దేశం అందరిలోనూ కనపడొస్తుంది. మేము అబ్జర్వ్ చేసిన ఇదైతే బ్రహ్మాండంగా జనాలైతే వీరపాక్షలకి మంచి మెజారిటీ ఇస్తారనే ఉద్దేశంతో జనాలు చెప్తున్నారు. ఈ పరిస్థితి ఉంది. ఈ 2 నెలల నుంచి మాకు రావడం లేదని చెప్పి కూడా వాళ్ళ బోర్డును మా ముందు వినియోగించుకోవడం జరిగింది. మరి అదే విధంగా మీరు ఆ విధంగా కాకుండా 1వ తారీఖే పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి ఖచ్చితంగా 2024లో మరి జగనాన్ని సీఎం చేసుకొని ఆలూరులో విరూపాక్షన్న గారిని మరి గెలిపించుకుంటే ఖచ్చితంగా వాలంటరీ మరి 1వ తారీఖే 5 గంటలకు వచ్చి వాళ్ళకి పింఛన్ ఇచ్చే విధంగా మీకు జరుగుతుందని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. మరి అక్కడక్కడ కూడా కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి గ్రామాల్లో ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరిస్తాము. మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాటిని వేసేదానికి మేము ముందుంటామని మరి ఎమ్మెల్యే అభ్యర్థి గారితో మాట్లాడి కూడా మేము వేపిస్తామని చెప్పి వాళ్ళకి మాట్లాడడం జరిగింది. కాబట్టి బెల్లందొడ్డి అయితేనేమి, మా గ్రామం అయితేనేమి